ఏం పేరు తాత? సైన్ లోకనాథ్. సైన్ లోకనాథ్. మరి ఎప్పుడు పుట్టింది తాత? 49 పుట్టాను, 9వ నెల. 49లో పుట్టావా? పెద్దోడు ఎంతమంది మీరు? 4 మంది. 4 మందంలో నువ్వు ఎన్నోడివి? ఫస్ట్ పెద్దోడివే. అయితే పెళ్ళి ఎప్పుడు అయింది? పెళ్ళి 71 అంటే ఇక్కడే అయిందా అన్నమల్ల అయిందా? ఊర్లో అయింది. ఊర్లో అయింది. అమ్మ నాన్న చేస్తాను. అన్నమని ఎప్పుడు అయిందో? 61 హనుమాన్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఇక్కడ పెళ్ళి అయింది. సరే, ఎంతమంది పిల్లలు? 3 అయితే ఒకసారి చచ్చిపోయింది. ఆడపిల్ల చనిపోయింది. 2 అబ్బాయిలు. 2 కలిపి పెళ్ళిళ్ళు అయిపోయినాయి. మనవాళ్ళు మనవరాళ్ళు 3 మనవాళ్ళు. 3 మనవాళ్ళు అంటే పెద్ద బాబుకి పెద్ద 2 చిన్నోడు. ఒకళ్ళు. ప్రస్తుతానికి మీరు నాన్నమ్మ ఇక్కడే ఉన్నారన్నమాట ఊర్లో? ఇప్పుడు ఊర్లో ఉన్నాం. ముందు అన్నమానం ఉంటున్నాం, ఇప్పుడు ఊర్లో ఉన్నాం. పెద్ద మగన్ వెళ్ళి ఉండేవాళ్ళ చిన్న మగన్ వెళ్ళా? నేను చిన్న మాటకి వెళ్ళి ఇల్లు కట్టుకుని చిన్న మాటకి వెళ్ళి వచ్చాను. ఇక్కడ పెళ్ళేమో పెద్ద మాటకి వెళ్ళేది. కానీ చెన్నూరు మన మ్యాక్సిమం చెన్నూరే వేరే. మరి ఇప్పుడు చెన్నూరే. అన్నమాట మీరు లెక్చరేట్కి వెళ్ళి వస్తున్నారా? వెళ్ళి వస్తుంటారు. ఇంకా చెప్పండి, అక్కడ ఎలా ఉంది ఇక్కడ ఎలా ఉంది? నీ అనుభవం చెప్పాలి. 2 జాగాలలో బాగుంది. నీ అనుభవం మాకు కావాలి. అప్పుడు ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు చాలా మంచిగా ఉంది. ఈ చిన్నతనంలో ఎలా ఉండేది? గడ్డిళ్ళు ఉండేది ఎక్కువ. అన్ని గడ్డిల్లే ఉండేది. మిల్లు లేవు, పక్క ఇల్లు లేవు. అంటే ఫస్ట్ ఎవరు కట్టారు ఇలా పక్క ఇల్లు? నీకు తెలిసి మట్టుగా నేను ఇక్కడ నుండి హనుమాన్ వెళ్తాడు కన్నా అన్ని గడ్డిల్లే. అన్ని గడ్డీళ్ళు వచ్చినప్పుడు వచ్చినప్పుడు కొన్ని గడ్డిళ్ళు ఉన్నాయి, కొన్ని ఫస్ట్ ఇల్లు ఎవరు కట్టారు అది గుర్తుందా? అది అంత గుర్తులేదా? ఇంకేం చెప్పండి తర్వాత. ఇప్పుడు షాపులు ఉన్నాయి కదా, నువ్వు ఉన్నప్పుడు షాప్లో ఎవరు ఉండే? సొండోళ్ళే ఉండేవాళ్ళ లేకుంటే? అప్పుడు సొండి సంక్రాంతి ఉంటుంది. సొండి సంక్రాంతి భాస్కర్ వాళ్ళ నాన్న తాత లాన్ అంటే నాకు తెలుసు, నేను చూస్తున్నాను చిన్నతనంలో. ఈ రోజు నా లాన్ ఉంటుంది. అప్పుడు భాస్కర్ వాళ్ళ నాన్న అంతే, భాస్కర్ సావిత్రి వాళ్ళ నాన్న వాళ్ళందరూ ఉంటారు. అప్పుడు నేను హనుమాన్ వెళ్తాడుక లేరు ఊరి నుండి వాళ్ళు వచ్చాను. అప్పుడు వచ్చాడు. ఇప్పుడు ఉన్ని జాగానే దుకాణం కూడా ఉంది. అవునవును, నాకు తెలిసి మటుక భాస్కర్ ఇప్పుడు షాప్ పెట్టారు, ఇల్లు కట్టుకుంటారా? అది టిఫిన్ సెంటర్ ఉండేది. ఇప్పుడు సావిత్రమ్మ ఉండేది, అది ఇల్లు ఉండేది. ఇల్లు అంటే రేకిల్లు కాకుండా పెంకిటిల్లు ఉండేది. అప్పుడు నేను అన్నమాన్ని వెళ్ళక ముందు అక్కడ స్కూల్లో రోడ్లు ఎత్తుంటారు. మా చిన్నతనంలో మా తాత చెప్పేవారు అన్నమాట, స్కూల్ ఇక్కడ అరుగు పెద్ద అరుగు ఉండేది, అలకలు ఏం లేకపోయేది. ఇది ఉండేది కదా గట్టి ఇసుకలో వాళ్ళు రాసేవాళ్ళట. స్కూల్లో అప్పుడు మా తాత చెప్పేవారు అన్నమాట. ఇక్కడ ఇంట్లో మన కూర్చొని మా తాత మీకు చూసిన గుర్తులేదా? నేను బయటకు వెళ్ళిపోయాను, చాలా కాలం తర్వాత వచ్చింది. 61, 71 అంటే అమ్మ ఉంటుంది మా తాతమ్మ. ఉండొచ్చు కానీ మరి అందరికి మరి చూడలేదు. ఆవులు కాసినట్టు అలాగే వెళ్ళిపోయింది.
కొంచెం కూడా చదువుకోలేదు తాత నేను చదువు ఒకటో చదువుకోలేదు. కానీ ఇక్కడ స్కూల్లో ఉంటాడు 2 సార్లు ఒకసారి వచ్చాను ఇక మళ్ళీ ఆవులు కాసుకున్నా బాగా సరే ఇప్పుడు మీ అన్నదమ్ముల్లో అందరూ ఉన్నారా ఇక్కడ? ఒక చచ్చిపోయి నాకేం చెల్లి నీకు చిన్నోడు చనిపోయానమాట సరే వాడికి 3 పిల్లలు ఉన్నారు. ఆ, నాకు 3 పిల్లలు అయితే ఆడికి చచ్చిపోయింది అవునవును అంటే నీకు ఎప్పుడో పోయి చనిపోయింది చిన్నతనంలో చనిపోయింది లేకపోతే పెళ్ళి పెళ్ళయిందా? పిల్లలు ఉంది 6 మనవరాలు ఉంది. ఆ. అదే చాలా విషయాలు చెప్పావు మా కోసము